ఇప్పుడు రీసెంట్గా నేను చూసినటువంటి ఒక సినిమా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఆ సినిమా చాలా ప్రశ్నలు వేసిందండి. అసలు సైన్సా శాస్త్రమా? మనకు అలవాటు చేసినటువంటి ప్రపంచం మనకి ఏం చెప్తా ఉన్నది? సైన్స్ దగ్గర సమాధానం లేకపోతే అది మూఢనమ్మకం అంట. కానీ శంబాల చూస్తే మనం అడుగుతుంది, అది మనం చూడలేకపోతే అక్కడేమీ లేదు అనడానికి మనకు నిజంగా హక్కు ఉన్నదా? ఈ సినిమా గ్రహాల గురించి మాట్లాడుతుంది, కానీ టెలిస్కోపులతో కాదు, యుగ యుగాల ముందు మన ఋషులు చూసినటువంటి దర్శనాల నుంచి. ఇక్కడ సైన్స్ని ఎక్కడా కూడా తిట్టినట్టుగా మనకు కనిపించదు. అలాగే శాస్త్రాన్ని కూడా అంధత్వంగా ఫాలో కమ్మని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే సైన్స్ను దాటి చూడటం అలవాటు చేసుకుంటే శాస్త్రం అర్థమవుతుంది అనే కాన్సెప్ట్ మీద నడిచేటటువంటి సినిమా ఇది. గ్రహాంతర వాసుల గురించి కూడా ఇక్కడ హీరో మాట్లాడుతారు, కానీ ఉన్నారా లేరా అని కాదు, మన జ్ఞానం ఎంతవరకు అనే ప్రశ్న వేస్తుంది. కంటికి కనిపించినవి ఎన్నో ఉన్నాయి, మనకు కనిపించకపోతే మనకు కనిపించలేదు అనాలి, కానీ అక్కడ ఏమీ లేదు అనకూడదు అనేదే ఈ సినిమా మనకు నేర్పిస్తూ ఉంటుంది. దేవుణ్ణి నమ్మితే పిచ్చి అంటూ ఉంటారు చాలామంది. నిజంగానే పిచ్చా అని ఎక్కడ ఒక డైలాగ్ లేదు అక్కడ, కానీ సినిమా మొత్తం చూసాక మనసులో మాత్రం ఒక ప్రశ్న మిగులుతుంది. కనిపించని డార్క్ మ్యాటర్స్ని నమ్మే మనం సృష్టికి మూలమైన చైతన్యాన్ని ఎందుకు ఎగతాళి చేస్తున్నాం? ఇక్కడ భయం గురించి కూడా చెప్తారు. భయం అరుస్తూ రాదు, నెమ్మదిగా ఇంకో భయాన్ని తన వెంట తీసుకొని మన దగ్గరికి వస్తుంది అని. అందుకే శంబాలాలో శాంతి చాలా ముఖ్యమైనది. శంబాల అంటే ఎక్కడో ఉన్న ప్రదేశం కాదు, మన లోపల యుద్ధం ఆగిపోయిన స్థలం. ఈ సినిమాలో దేవాలయాలను చూపిస్తారు, కానీ కేవలం కట్టడాల కాదు, ఆధునిక సైన్స్ కంటే ముందున్న శాస్త్రాల సజీవ సాక్ష్యాల. వాస్తుశాస్త్రం అంటే ఏంటి అని ఒక డైలాగ్ ఉంది, చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ప్రకృతితో మమేకమై మనిషి జీవించే విధానం, అదే వాస్తు అని అర్థం. మనకి చాలా బాగా చెప్పారు. సుషుమ్న నాడి గురించి కూడా టచ్ చేశారు, కానీ ఏదో బయట మనకు చెప్తున్నటువంటి ఉపన్యాసంలో కాదు, ఇడా పింగళాల మధ్య మనిషి నుంచి మహాయోగిగా మారే ప్రయాణంలా. ఈ సినిమా మధ్యలో ఒక చిన్న సీన్ ఉంటుందండి, నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఒక చిన్న పాప, ఆ పాపకి స్నానం చేపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది. ఆ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతారు. పైన ఉన్నటువంటి చుక్కలను చూపించి, ఆ చుక్కలే నీ తల్లి నీ తండ్రి, ఆ చుక్కల మధ్యలోకి నువ్వు ఇప్పుడు ఏడవకుండా స్నానం చేస్తే నిన్ను కూడా పంపిస్తాము అంటుంది. వెంటనే ఆ పాప మొహంలో ఒక ఎక్స్ప్రెషన్ నిజంగా అంటే అది నేను ఎప్పుడు మర్చిపోతానో తెలీదు. నాకు ఆ సినిమా చూసినప్పటి నుంచి ఆ పాప ఆ పాత్రలో అంత బాగా జీవించింది. నిజంగా చెప్తున్నాను, శంబాల సినిమా మన మనసుల్ని తాకుతుంది. ఇది మనతో వాదించదు, అరవదు, మనల్ని తిట్టదు, కేవలం మనకి అలవాటైన ఆలోచనల్ని నెమ్మదిగా కదిలిస్తుంది. సైన్స్ను దాటి చూసిన రోజు శాస్త్రం భయంగా అనిపించదు, అది శాంతిగా మారుతుంది. సైన్స్ తెలివినిస్తే శాస్త్రం శాంతిని ఇస్తుంది. ఆ శాంతి పేరే శంబాల. నిజంగా ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం అని చెప్పొచ్చు. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా ఇచ్చారు. హీరో నటన బాగుంది. ముఖ్యంగా ఆ పాప గురించి చెప్తున్నాను కదా, ఎంత బాగా చేసిందంటే అంత బాగా చేసిందంటే హీరో అండ్ ఆ పాప. ముఖ్యంగా కథ, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, అండ్ మ్యూజిక్ అయితే విడిచిపెట్టారు. ఎట్ ద సేమ్ టైం సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ఆడియన్స్ ప్రతి విషయంలో సినిమాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. నేను చూశాను 2 గంటల సినిమా, ఆడియన్స్ కింద నుంచి ప్రతి దగ్గర 5 నిమిషాలకు ఒకసారి వీళ్ళు ఇంటరాక్ట్ అవుతూనే ఉన్నారు థియేటర్లో. చాలా బాగా అనిపించింది అది. ఫైనల్గా ఈ సినిమా నచ్చుతుందా లేదా అనేది ప్రశ్న కాదు, కానీ సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఆలోచనలు అలాగే ఉంటాయా, అంటే ఇంతకు ముందులాగే ఉంటాయా అనేదే అసలు ప్రశ్న. నిజంగా చాలా బాగా చేశారు శంబాల టీమ్. కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్.